చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం మరొకసారి మేమందరం కూడా మీ పాదాల చెంతకు చేరడానికి, తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మా హృదయంలను మేము లోతుగా పరిశీలించుకుంటూ మీతో సరి అయినటువంటి సంబంధము, సన్నిహిత సహవాసం కలిగి జీవించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు నాయన. తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డతోటి మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి, మీవి జీవము కలిగినటువంటి మాటలు నాయన. మీరు మాట్లాడినట్లయితే మేము బ్రతుకుతాం ప్రభువా. ఇప్పుడు కొద్ది సమయము నీ వాక్యం ధ్యానం చేస్తుండగా మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, నీ జీవిత గమ్యం ఏమిటి? నీ జీవిత గమ్యం ఏమిటి? ఈ లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషికి తన జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. నువ్వు విద్యార్థివైతే నీకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటది? ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక న్యాయవాది, లేకపోతే మరొకటి నీ గమ్యాన్ని చేరుకొని నీవు స్థిరపడాలనుకుంటావు. నువ్వు ఉద్యోగస్తుడు అయితే నీకు ఒక లక్ష్యం ఉంటుంది. నీ ఉద్యోగాన్ని నీవు నమ్మకంగా చేస్తూ నీ ఉద్యోగంలో నువ్వు ప్రమోషన్లు సంపాదించుకొని ఒక ఉన్నతమైనటువంటి మెట్లోనికి వెళ్ళాలనుకుంటావు. ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి రిటైర్ అవ్వాలనుకుంటావు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కుటుంబ యజమానిగా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి గమ్యాలను లేకపోతే వారి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ లక్ష్యం లేని వాడిని ఏమంటారు? వీడు ఎందుకు పనికిరాడురా, వీడికి ఏ లక్ష్యం లేదురా అని అనుకుంటారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఒక లక్ష్యం ఉండాలి. ఉంటే సరిపోదు, ఆ లక్ష్యాన్ని లేకపోతే ఆ గురిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక క్రైస్తవుడిగా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసిగా మన జీవిత గమ్యానికి ఏమిటి అనే ప్రశ్నకు యోహాను సువార్తలో సూటి అయినటువంటి జవాబు ఉంది. అది నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 17:3లో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. దేవుణ్ణి తెలుసుకోవడమే నిత్య జీవం. నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. యేసు నిజముగా దేవుని కుమారుడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవం అంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకోవడం, అనుభవం ద్వారా దేవుడు ఎవరో తెలుసుకోవడం. వీళ్ళరా, మనం నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు వస్తాయి. వాటినన్నిటినీ అధిగమించి దేవుణ్ణి వెంబడించవలసినటువంటి అవసరత ఉంది. యోబు అంటాడు తన మాటల్లో, యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో, యోబు 3:25లో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అన్నాడు. ఇంకా ఏమంటాడంటే 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా, 6వ అధ్యాయం 7వ వచనంలో, నేను ముట్టనల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములైన. ఇక్కడ యోబు చెప్తున్నటువంటి మాటలు చూడండి. ఏది జరుగుతుందని నేను భయపడుతున్నానో అదే నాకు జరుగుతుంది. నాకు భయం కలిగించేటివే జరుగుతూ ఉన్నాయి. నాకు అసహ్యమైనవి, ఇష్టం లేనివి, ముట్టకూడనివి అవే నాకు భోజన పదార్థాలు అయ్యాయి. ప్రియులరా, మనకు ఇష్టం లేనటువంటి సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు వాటిని భరించలేని వారంగా ఉంటాం.
అపజయం మనకి ఇష్టం ఉండదు. అపజయం పొందినప్పుడు నిరుత్సాహపడతాం. ఓటమి, వ్యాధి, శిక్షించబడడం ఇష్టం ఉండదు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు అపజయాలు వస్తాయి. మనుషులు తలంచేటువంటి వాటిని దేవుడు నిరర్ధకం చేస్తాడు. దేవుడు మనకు ఏది అనుమతిస్తాడో అదే మంచిది అనే విషయాన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మన జీవితంలో వ్యాధులు వస్తాయి. ప్రతి వ్యాధి వెనక మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఒకటి ఉంటుంది. వ్యాధిలోనైనా సరే దేవుని స్తుతించే వారంగా ఉండాలి. వ్యాధిలోనైనా సరే వీళ్ళంతటి వేదంలో కూడా యోబు దేవుని మాటకి అవిధేయుడిగా ఉండలేదు, విధేయత చూపించాడు. చివరికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా మీరు చూసినట్లయితే మీకా గ్రంథంలోనికి వెళితే 767వ పేజీ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 767వ పేజీలో మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. తర్వాత వచనంలో అంటాడు, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరుగులేతును, నేను అంధకారంలో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రతి ఓటమిలో, ప్రతి అపజయంలో విజయం వస్తుంది. ప్రతి వ్యాధిలో, ప్రతి మరణం వెనక విజయం ఉంది. కొంతమందికి మరణం ఇష్టం ఉండదు. మరణం ఎవరికి ఇష్టం ఉండదు. అయినా కానీ మరణించక తప్పదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మరణించక తప్పదు. ఈ మరణాన్ని గురించి పౌలు చెప్తూ ఏమంటాడు, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఇదందరికీ మనకు బాగా కంఠస్థ వచ్చినటువంటి వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పనిసరిగా వస్తుంది. దాన్ని మనం ఇష్టపడిన వారంగా ఉంటాం. పాపం చేసినప్పుడు పాపం యొక్క ప్రతి క్రియను ప్రతి ఒక్కరూ ఎదుర్కొనక తప్పదు. దావీదు పాపం చేసినప్పుడు దాని యొక్క పర్యవసానాన్ని ఎదుర్కొన్నాడు, కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు. అలాగే యాకోబు అబద్ధాలాడాడు, మోసగాడు. తాను పశ్చాత్తాపడినప్పటికీ అది అతని కుమారుల మీద ఉండినది. ప్రియులారా, మనం ఈ పాప శరీరంలో ఉన్నంతకాలం సాతానుడు మనల్ని పాపం చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక మనం సాతాను యొక్క తంత్రాలను ఎరగాలి. సాతాను యొక్క తంత్రాలను ఎరిగిన వారమై వాడి యొక్క కుతంత్రాలను మనం ఎదిరించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, పాపం వలన వచ్చే జీతం మరణం, మరణం నుండి నరకం సంప్రాప్తిస్తుంది. అయితే పశ్చాత్తాపడినప్పుడు నరకం నుండి తప్పించబడతాము, కానీ పాపమునకు సంబంధించినటువంటి పర్యవసానం ఎదుర్కొనక తప్పదు, అనుభవించవలసిందే. అయితే దేవుడు ప్రేమమయుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరి పాపం ఆయన సిలువలో భరించి మన పాపములకు క్షమాపణ అనుగ్రహించి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇంకా పౌలు చెప్తున్నటువంటి విషయాన్ని చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 38వ వచనంలో కూడా, రోమ 8:38లో, మరణమైనను జీవమైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. 35వ వచనంలో అంటాడు, పైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వేడవడు. శ్రమ అయినను, ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి సాక్ష్యం చూడండి. మరణమైన జీవమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు అన్నాడు. ఇంకా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వాడమైన ఎల్ల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందాం అన్నాడు. శరీర రీతిగా ఉన్నంత కాలం మాత్రమే కాదు, మన నిరీక్షణ శరీర సంబంధమైనదైతే దౌర్భాగ్యులం అన్నాడు. ఈ జీవితకాలం మట్టుకే కాదు, క్రీస్తునందు నిరీక్షణ ఆత్మ సంబంధమైనదై ఉండాలి, మరణమైనను జీవమైనను. వీళ్ళ మరణం అంటే వేర్పాటు. 3 విధాలైన మరణాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక మరణం,
రెండు శరీర సంబంధమైన మరణం, మూడవది శాశ్వత మరణం. మనం ఆధ్యాత్మిక మరణాన్ని గురించి కొంచెం ఆలోచించేద్దాం. ఆధ్యాత్మిక మరణంలో ఆజ్ఞాతిక్రమమే ఆధ్యాత్మిక మరణం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో 16-17 వచనాల్లో, ఆదికాండం 2:16-17లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఏదైనా వనంలో ఆదాము అవ్వలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, వాటిని తినుదినమున మీరు నిశ్చయంగా చనిపోతారని. అంటే ఇక్కడ బాహ్యంగా సజీవంగా ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిన వాడబోతావు. ఇది శారీరక సంబంధమైనటువంటి మరణం కాదు, ఇది ఆధ్యాత్మిక మరణం. ఆధ్యాత్మిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణం. రెండవది మనం ఆలోచించేసినట్లయితే, అబ్రహాము తన భార్య అయిన శారాతో కలిసి గెరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు. శారా చాలా అందగత్తి కావడంతో అక్కడి గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు మరి తనను చంపి ఆమెను భార్యగా తీసుకెళ్తాడేమోనని అబ్రహాం ఏమన్నాడంటే అక్కడ అబీమెలెకు తోటి, ఈమె నా సహోదరి అని చెప్పాడు. అయితే అబీమెలెకు అబ్రహాం యొక్క మాటలు నమ్మి ఏం చేశాడంటే శారాను తన అంతఃపురంలోనికి పిలిపించుకున్నాడు. అయితే ఆయన ఆమెను తాకక ముందే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు అబీమెలెకుకు స్వప్నమందు ప్రత్యక్షమై శారా విషయమై చెప్పినటువంటి మాటలు ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 27లో, కాబట్టి ఆ మనుష్యుని భార్యను అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకొనుమని ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా. దేవుని ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఆశించినట్లయితే నీవు చచ్చిన వాడబోతావు, అంటే ఆత్మ సంబంధంగా మరణమవుతావు. మరుసటి రోజు ఉదయాన్నే అబీమెలెకు భయపడిపోయి అబ్రహామును పిలిపించి మందలించి శారాని అతనికి అప్పగించడం మనం చూస్తాం. ఆధ్యాత్మిక మరణం, నీవు నీ పొరుగువాని భార్యను ఆశించినట్లయితే అప్పుడు నీవు చచ్చిన వాడబోతావు. ఈ దినాల్లో మనం చూస్తే ప్రతిరోజు వార్తల్లో, టీవీ న్యూస్లో వింటూనే ఉన్నాం. భార్య భర్తకు నమ్మకంగా లేకపోవడం, భర్త భార్యకు నమ్మకంగా లేకపోవడం, ఒకరినొకరు చంపుకోవడం. ప్రియులారా, ఇలాంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:6లో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. ఇది పాపంలో జీవించే వారికి ఒక హెచ్చరిక. పాపంలో జీవించేటువంటి వారు బ్రతికి ఉన్నా చచ్చిన వారితో సమానం అంటున్నాడు. ప్రియులారా, కొంతమందికి రహస్య పాపాలు ఉంటాయి, ఎవరు చూడడం లేదని అనుకుంటారు. ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు, దేవుడికి తెలుసు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కంటే లోకం వైపు, అశాశ్వతమైనటువంటి సుఖాల వైపు పరిగెట్టడం, అలాంటి వారు బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితోటి సమానం. ఇది ఆధ్యాత్మిక మరణం. పాపం ఇంకా ఏం చేస్తుందంట? సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయం 16-18 వచనాలు చూస్తే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 15 నుంచి చూడండి. ఆ దారిని చూచి త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వాని పిలుచును,
అది తెలివిలేనివాడు ఒకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్ళు తీపి చాటును తినిన భోజనం రుచి అని చెప్పును. అయితే అచట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కోపంలో ఉన్నారనియు వానికి ఎంత మాత్రమును తెలియలేదు. పాపం ఏం చెప్తుందంటే దొంగిలించినటువంటి నీళ్లు తీపని చెప్తుందంట, చాటును తినిన భోజనం రుచి అని చెప్తుందంట. పిల్లలు, ఇది మనిషికి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి, కానీ పాపం ప్రారంభంలో అది ఎంతో రుచిగా ఉంటుంది. దేవుని వాక్యం ఏమని చెప్పింది? ఆ మార్గంలో వెళ్ళేటువంటి వారు ఆధ్యాత్మికంగా చచ్చిన వారితో సమానం. అది జీవం ఉన్నటువంటి చోటు కాదు, అది మరణం ఉన్నటువంటి చోటు. ఆత్మీయంగా చచ్చిన వారు ఎక్కడ ఉంటారంట? ప్రేతల గుంపులో ఉంటారని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ అంటాడు, తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఏ గ్రహింపు లేనివాడు పాపం వైపు పరిగెత్తినప్పుడు అది పాతాళ కోపం అని, దాని ఇంట్లో మరణం ఉందని, అక్కడ ప్రేతాత్మలు ఉంటాయని ఎంత మాత్రము తెలియదు. అక్కడ మరణం ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక మరణం. ఇంకా చెప్పాలి అంటే దేవుని కనుగొనని వాడు, ఆయన్ని ద్వేషించు వారందరూ కూడా ఆధ్యాత్మిక మరణం పొందుతారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో, సామెతలు 8:36లో, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుని కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటాడు. దేవుని ద్వేషించేటువంటి వాడంట మరణాన్ని ప్రేమిస్తాడు, అంటే ఆత్మలో మరణిస్తాడు. ఇది ఆధ్యాత్మిక మరణం. నన్ను కొనగని వాడు అంటే దేవుని యొక్క ఉనికిని నిరాకరించేటువంటి వాడు. వీరు దేవుని వెదకరు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి జీవాన్ని కూడా వారు కనుగొనలేరు. మరణాన్ని స్నేహించడం అంటే బ్రతికి ఉండగానే దేవునితోటి సంబంధం లేకుండా ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితి, ఇది కూడా ఆధ్యాత్మిక మరణమే. ప్రకటన గ్రంథంలో సార్దీస్ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటాడు, ప్రకటన గ్రంథంలో సార్దీస్ సంఘాన్ని హెచ్చరిస్తూ ప్రకటన 3:1 అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడివే. బాహ్యంగా జీవిస్తున్నావన్న పేరుంటుంది. ఈ దినాల్లో సంఘాలకి చాలా మంచి పేరుంది, కానీ అందులో ఉన్నటువంటి విశ్వాసులు ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి స్థితిలో కనబడుతున్నారు. కారణం ఏంటంటే ఈ లోక ఆశల వైపు పరిగెడుతూ ఆత్మ విషయంలో మెలకువగా లేరు. ఒక వ్యక్తి దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. తను ఒక సంఘాన్ని స్థాపించాడు. తన చుట్టూ అనేక మంది విశ్వాసులను సంపాదించుకున్నాడు. ఆ సంఘం చాలా అభివృద్ధి చెందిన తర్వాత ఆ పాస్టర్ గారు గమనించింది ఏంటంటే ఆ సంఘంలో ఏ విధమైనటువంటి ఉద్యమం లేదు. విశ్వాసులందరూ కూడా ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి స్థితిలో కనుగొన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, మనందరికీ తెలుసు, ఈ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్లో గంట ఉంటుంది పైన. అది ప్రార్థనా సమయాలకి, ఆరాధనా సమయాలకి గంట కొడతారు. గంట కొట్టినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు అది ప్రార్థనా సమయం అని, అది ఆరాధనా సమయం అని గ్రహించి చర్చికి వెళ్తారు. అలాగే ఇంకోసారి కూడా గంట కొడతారు. ఎప్పుడు కొడతారంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని చర్చికి తీసుకొచ్చేటప్పుడు కూడా గంట కొడతారు. ఒకరోజు పాస్టర్ గారు గంట కొడుతున్నాడు. గంట కొడుతుంటే గ్రామంలో ప్రజలందరూ అది ఆరాధనా సమయం కాదు, అది ప్రార్థనా సమయం కాదు, ఈ సమయంలో పాస్టర్ గారు గంట కొడుతున్నారు ఏంటని, అయితే మన గ్రామంలో ఎవరో ఒకరు వ్యక్తి చనిపోయాడు, అతన్ని చర్చికి తీసుకొస్తున్నారు అని చెప్పేసి గ్రామంలో ఉన్న విశ్వాసులందరూ కూడా చర్చికి వచ్చేసారు. చర్చిలో ఉన్నారు అందరూ. ఈలోపు సమాధి పెట్టి వచ్చింది. చర్చిలోకి పాస్టర్ గారు సమాధి ఆరాధన కార్యక్రమం అంతా జరిపించేసిన తర్వాత ఆ పెట్టి మీద ఉన్నటువంటి ఆ మూత తీయమని చెప్పాడు. తీసిన తర్వాత అందరినీ వరుసగా వెళ్ళి ఆ పెట్టిలో ఏముందో చూడమన్నాడు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ పెట్టిలో పెద్ద అద్దం పెట్టాడు. వెళ్ళిన ప్రతోడు చూసుకుంటున్నాడు. ఎవడికి వాడికే వాడి మొహం కనపడుతుంది. వీళ్ళరా ఎప్పుడైతే ఆ సంఘంలో
విశ్వాసులు ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి స్థితిని గ్రహించి తిరిగి దేవుని వైపు తిరిగారో అప్పుడు ఆ సంఘంలో ఉద్యమం కనపడుతుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. మనుషులు వీటిని అనుసరిస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు ఆధ్యాత్మికంగా మరణించినటువంటి స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మరణాలే. ఆజ్ఞను అతిక్రమించడం, నీ పొరుగు అని దగు దేనినైనా ఆశించడం, సుఖభోగముల కొరకు పరిగెత్తడం, వివేక మార్గాలు విడిచి తిరగడం, దేవుణ్ణి కనుగొనకపోవడం, దేవుని ఉనికిని నిరాకరించడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మరణాలు. పౌలు చెబుతున్నటువంటి విషయాన్ని కూడా గమనిద్దాం. రోమపత్రిక 8:5 వచనాన్ని ఈ మధ్యకాలం మనం ఉద్యోగ సభల్లో బాగా ధ్యానం చేస్తున్నాం. రోమ 8:5లో శరీరానుసారులు శరీర విషయంలో మనస్సు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనస్సు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం అని చెప్పాడు. ప్రియులారా, కేవలం శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికే పాపంలో జీవిస్తే నువ్వు ఆత్మీయ మరణంలో ఉంటావు. ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచితే ఆ ఆధ్యాత్మిక మరణాన్ని నీవు జయించగలవు. ఆత్మ విషయంలో నువ్వు మనస్సు ఉంచితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఆత్మ సంబంధమైనటువంటి మరణంలో ఉన్నప్పుడు అలాంటి వారిని అందులో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు తన గొప్ప రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అదే విషయాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. పిల్లరా, ఆత్మ సంబంధమైన మరణము నుండి విడిపించడానికే యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది మనకు రక్షణ అనుగ్రహించాడు. పాపంలో కొనసాగడానికి ఇష్టమైన వారమైతే మరణం తప్పదు. మనం మన పాపములు విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుండి విడిపింపబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇలాగా ఆధ్యాత్మిక మరణం నుండి విడిపింపబడినటువంటి ఒక వ్యక్తిని గురించి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చూద్దాం. మీ అందరికీ బాగా తెలిసినటువంటి వృత్తాంతం ఏది? తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం. తప్పిపోయిన కుమారుడు వృత్తాంతంలో తండ్రి ఏమని చెప్తాడు? ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికనంటాడు. తప్పిపోయినటువంటి కుమారుడు వృత్తాంతంలో మరి 7 ఆయన ఆత్మీయ మరణంలో 7 దిగజారుడు మెట్లు మనం చూస్తాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వరకు మనం చదవనవసరం లేదు, కానీ తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం అక్కడ మనకు కనిపిస్తుంది. లోకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు? నేను నా తండ్రి మీద ఆధారపడి ఉండకూడదు అనుకున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాననుకున్నాడు. నేను నా ఇంట్లో ఉండను. వీళ్ళ ఆత్మీయ మరణంలో మొదటి దిగజారుడు మెట్టు ఏంటంటే స్వనీతి, సెల్ఫ్ విల్. తన మీద తనే ఆధారపడి తన ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనుకోవడం, దేవుని మీద ఆధారపడకపోవడం, దేవుని చిత్తం గురించి ఆలోచించకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం. చాలామంది స్వనీతి కలిగి ఉంటారు, దేవుని మీద ఆధారపడరు. ఈ పనులు మేము చేసుకోలేమా, మాకు తెలివి లేదా, మాకు జ్ఞానం లేదా? అదే స్వనీతి అంటే. ఈ చిన్న కుమారుడు అలాగే అనుకున్నాడు. నేను తండ్రి మీద ఆధారపడి ఉండకూడదు అనుకున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలనుకున్నాడు. ఇంకా స్వార్థపరుడు కూడా. అంతా నాకు కావాలి, డబ్బు కావాలి, నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తితో నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. ఇంకా ఏం చేశాడు? తండ్రి నుంచి వేరైపోయాడు. తండ్రికి విధేయతకు చూపకపోవడం, తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోవడం, ఇంకా శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం. దేవుని వాక్యంలో ఏముంది? ఆస్తి అంతా దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు, స్నేహితులందరినీ కూడా పోగొట్టుకున్నాడు. ప్రియులారా, శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడం అంటే ఇంద్రియ సుఖాల వెంట పరిగెడతాం, అంటే శారీరక కోరికల వైపు వెళ్ళిపోవడం. ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తడం అంటే మరణాన్ని స్నేహించడమే. ఎందుకంటే అవి మనల్ని దేవునికి దూరం చేసేస్తాయి. చిన్న కుమారుడు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు చిన్న పని వెతుక్కున్నాడు. అది కూడా ఎంతో నీచమైనటువంటి పని. పందులతోటి కాపురం ఉన్నాడు.
పందులతో స్నేహం చేస్తున్నాడు. చివరికి అతను పందులు మేపేటువంటి పనిలో పనిపోయాడు. ప్రియులారా, యూదులకు పంది అత్యంత హేయమైనటువంటి జంతువు. అశాశ్వతమైన శారీరక సుఖాల కోసం తన జీవితాన్ని వెచ్చించాడు. తను తాను అపవిత్రపరచుకోవడమే కాదు, తను ఆత్మీయ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, వివేక మార్గం విడిచి తిరుగువాడు రేతల గుంపులో కాపురం ఉంటాడని. పాపం మనిషిని ముందుగా ఆనందపరుస్తుంది కానీ చివరికి అది అవమానాన్ని తీసుకుని వస్తుంది. పాపంలో ఉన్నప్పుడు సిగ్గును ఎదుర్కొనక తప్పదు. ప్రియులారా, చిన్న కుమారుడు చివరికి ఏమైపోయాడంటే తీవ్రమైనటువంటి ఆకలి, పస్తులు ఉండవలసి వచ్చింది. వాక్యంలో ఏముందంటే, పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను కానీ ఎవడను వారికి ఏమీ ఇయ్యలేదు. అతనికేమీ కూడా దొరకలేదు. తన యొక్క స్వనీతి, స్వార్థం తండ్రికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే శరీర ఇచ్చలు తీర్చుకోవడానికి పాపంలో జీవించాడు, ఆత్మీయంగా భ్రష్టుడైపోయాడు. పాపం సిగ్గు తెచ్చింది, అవమానం తెచ్చింది. అతనికి ఏమాత్రం సంతోషం లేదు, అంతా దుఃఖం మాత్రమే మిగిలింది. ప్రియులారా, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడికి దేవుని వాక్యంలో ఏముంటుందంటే, అప్పుడు బుద్ధి వచ్చిందని ఉంటుంది. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడు తండ్రికి విరోధంగా పాపం చేసినట్లుగా గ్రహింపైంది. అప్పుడు పాపం చేయడం మొదలుపెట్టాడు. ప్రియురాల ఆత్మీయ మరణంలో ఉన్నట్టు గ్రహింపైనప్పుడు ప్రార్థన ద్వారా తిరిగి తను 7 మెట్లెక్కి దేవునితోటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆధ్యాత్మికంగా తన పాపస్థితిని గ్రహించాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తన పాపస్థితిని ఎప్పుడైతే గ్రహించగానే తీర్మానం చేసుకున్నాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా పాపాలు నేను ఒప్పుకుంటాను. నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగాడు. దేవునితోనూ తండ్రితోనూ సమాధాన పడ్డాడు. ఎప్పుడైతే సమాధాన పడ్డాడో అతనికి నూతన వస్త్రం, రక్షణ వస్త్రం ధరించబడింది. ఆ యొక్క మురికి వస్త్రాలు తీసేసుకున్నాడు. తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు. దేవునితోనూ తండ్రితోనూ సమాధాన పడ్డాడు. ఎప్పుడైతే అలా సమాధాన పడ్డాడో మరి తన గృహంలోనే కాదు, పరలోకంలో కూడా సంతోషం. ఒక పాపి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషంలో కలుగుతుంది. ప్రియులారా, శరీరంలో అన్ని భాగాలు దేవుని వైపు చూడాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడు? ఎండిన ఎముకలకు జీవమునిచ్చినటువంటి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుండి విడిపిస్తానని చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తన పాపస్థితిని గ్రహించి దేవుని వైపు తిరిగాడో అతడు ఆధ్యాత్మిక మరణం నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇంట్లో తండ్రి, కుమారుడు ఉన్నాడు. యవనస్తుడైనటువంటి కుమారుడికి తండ్రి ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. అయితే కుమారుడు తండ్రి మాట వినేవాడు కాదు. ఇక తండ్రి సరిచేయడం మానేసి కుమారుడు తప్పు చేసినప్పుడల్లా ఒక మేకు తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఆ చెట్టుకి కొట్టేవాడు. చెట్టుకి అనేకమైనటువంటి మేకులు. తండ్రి బలహీనుడైపోయాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కుమారుడు ఏడుస్తున్నాడు. ఒక రోజున తండ్రి చనిపోయాడు. యవనస్తుడు ఒక దినాన ఆ చెట్టుకు ఉన్నటువంటి మేకుల్ని గమనిస్తూ ఉన్నాడు. తండ్రి చనిపోతూ మెల్లని స్వరంతో కుమారుడికి చెప్పిన విషయం ఏంటంటే, నా కుమారుడా, ప్రతి మేకు నీ పాపాన్ని సూచిస్తుందని చెప్పాడు. అని చెప్పి తండ్రి చనిపోయాడు. ఇంకా యవనస్తుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మేకులు తీయడం మొదలుపెట్టాడు. ఆ మేకులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ యవనస్తుడు తన యొక్క పాపాలని చూచుకున్నాడో అవి లెక్కకు మిక్కిలిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన యొక్క హృదయ స్థితిని గ్రహించాడు. ప్రియులారా, ఎప్పుడైతే మరి తన పాపముల విషయమై పశ్చాత్తాపడడం ప్రారంభించాడో అప్పుడు తను మారు మనసు పొందాడు. ఇక్కడ కూడా తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుండి మేల్కొల్పబడ్డాడు. శరీర సంబంధమైనటువంటి మరణం కంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఎంతో అపాయకరమైనది. అది ఏం చేస్తుందంటే
శాశ్వత మరణంలోనికి తీసుకుని వెళుతుంది. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తును పోలి నడుచుకుంటున్నప్పుడు, క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నడూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరణంలోనికి వెళ్ళం. మన ఆత్మీయ స్థితిని ఎల్లప్పుడూ కాపాడుకునే వారంగా ఉంటాం. పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక మరణం నుండి విడుదల పొందగలం. ప్రియులారా, ఇది ఆధ్యాత్మిక మరణం. రెండవది శరీర సంబంధమైనటువంటి మరణం. ఆత్మ శరీరం నుండి వేరవడం. పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. మరణం తప్పించుకోలేం. మరణంలో దీవెన ఉంది. మరణం మనకు నిత్యత్వాన్ని తెరుస్తుంది. ఆత్మ శరీరం నుండి వేరుపరచబడినప్పుడు అది మహిమ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. శరీర సంబంధమైనటువంటి మరణం ఒక మార్పు మాత్రమే. మనకివ్వబడినటువంటి సమయంలో ప్రేమించడం నేర్చుకోవాలి. ఆత్మ మరణాన్ని తప్పించుకుంటే శరీర సంబంధమైనటువంటి మరణాన్ని ప్రేమిస్తావు. అందుకే పౌలు ఏమంటాడంటే, నా ఒట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటాడు. ఫిలిప్పీ 1:21. ఇటువంటి ఉన్నతమైనటువంటి మెట్టులోనికి మనం వెళ్ళాలి. మూడవది శాశ్వతమైనటువంటి మరణం. ఇది రెండవ మరణంగా పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక మరణం నుండి మేల్కొల్పబడగలమేమో కానీ ఈ శాశ్వత మరణం నుండి మనల్ని ఎవడు తప్పించలేడు. ఈ రెండవ మరణం అంటే రెండవసారి దేవుని నుండి వేరుపరచబడ్డం. ఇది మొదటిసారి వేరుపరచబడ ఆధ్యాత్మిక మరణం. మనం ఎప్పుడైతే పాపంలో జీవిస్తామో, మనం ముందు విన్నాగా ఆజ్ఞాతిక్రమం, దేవుణ్ణి వెతకపోవడం, ఇవన్నీ ఇది మొదటిసారి. కానీ ఈ రెండవ మరణం రెండవసారి దేవుని నుండి వేరుపరచబడడం, ఆత్మలో చచ్చిపోవడం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన వారికి ఈ మరణం ఉండదు. ఇందాక మనం చదివాం, రెండవ మరణంలో ఎవరుంటారు? ప్రకటన గ్రంథం 21:8. రెండవ మరణంలో ఎవరుంటారు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగొండంలో. ఇది రెండవ మరణం. పిల్లలు చూసారు, ఈ జాబితాలో మొట్టమొదట ఎవరున్నారు? పిరికివారు. పిరికివారంటే వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తుడని దేవుడని నమ్ముతారు, కానీ బహిరంగంగా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వీళ్ళు పిరికోళ్ళు. ఇంకొకళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఎవరు? అవిశ్వాసులు. వీరు బహిరంగంగా క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ వారికి హృదయంలో విశ్వాసం ఉండదు. వీళ్ళనే పెట్టాడు ప్రభు మొట్టమొదట. పిరికోళ్ళని పెట్టాడు, అవిశ్వాసులను పెట్టాడు. రోమపత్రిక 10:9 ఏమంటాడు? రోమ 10:9 యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల రక్షింపబడదు. ఏలయనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించినట్టు ఒప్పుకొను. వీరు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటామో అప్పుడు మనం ఈ శాశ్వత మరణాన్ని తప్పించుకోగలం. మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే దేవుడు మానవుణ్ణి సృజించాడు. సృజించిన తర్వాత దేవుడు ఎదుట మానవుడు పాపం చేసి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్నటువంటి సంబంధాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరించడానికి మరి ఆయన మొట్టమొదట ముఖాముఖిగా మానవులతోటి మాట్లాడేవాడు. అబ్రహాంతోటి, మోషేతోటి, ఆదాముతోటి ముఖాముఖిగా మాట్లాడాడు. అయితే మనుషులు దేవుని వైపు తిరగలేదు. తిరగనప్పుడు ప్రభు ఆజ్ఞలు ఇస్తున్నాడు. తండ్రి ఆజ్ఞ మీద ఆజ్ఞ, ఆజ్ఞ మీద ఆజ్ఞ. దగ్గరగా ధర్మశాస్త్ర గ్రంథంలో 637 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 637 ఆజ్ఞలు పాటించడం మానవునికి చాలా దుర్భరం అయిపోయింది. ఇంకా దేవుడు ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, అందరి ద్వారా మాట్లాడాడు, కానీ మానవుడు తిరిగి దేవుని దగ్గరికి రాలేదు. అప్పుడు ఆయన తన యొక్క రక్షణ ప్రణాళికను సిద్ధం ఇది జగత్తుకు పునాది వేయబడక మునిపే, సృష్టి ప్రారంభము మునిపే దేవుని యొక్క
రక్షణ ప్రణాళిక. ఆయన తన ప్రియకుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి నీవు నేను చేసినటువంటి ప్రతి పాపానికి ఆయన కల్వరి శిలువలో ప్రాయశ్చిత్తం జరిగించి నీకు నాకు రక్షణ ఇచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనలను చూచినప్పుడు దేవుడికి పాపం అంటే అసహ్యం. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహ్యించుకుంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు మానవుణ్ణి చూచినప్పుడు మానవుడిలో ఉన్నటువంటి పాపం తండ్రికి కనబడకుండా యేసు ప్రభువారు తన నీతితోటి మనల్ని కప్పాడు గనక తండ్రి మనల్ని చూచినప్పుడు మనలో ఆయన క్రీస్తుని చూస్తాడు. అదే మనకు రక్షణ, అదే నిత్య జీవం. యేసు ప్రభువారు మళ్ళా తిరిగి రాబోతూ ఉన్నారు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. నిన్నటి దినాన్ని చెప్పాం, న్యాయపీఠం ఎదుట తీర్పు. ఎవరికి? విశ్వాసులకు తీర్పు. వారు చేసినటువంటి క్రియలను బట్టి వారికి తీర్పు తీర్పు అంటే అక్కడ కిరీటాలు ఇవ్వబడతాయి. అక్కడ ఏమైనా ఉంటుంది, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. చెడ్డవైన అనగానే మనకేమనిపిస్తుంది అంటే చెడ్డవాటికి తీర్పు వేరుగా. అక్కడ చెడ్డవైనను అంటే చెడ్డ పనులు కాదు, మనం చేసినటువంటి క్రియలు, దేవునికి చేసినటువంటి క్రియల లెక్క అన్నమాట. అక్కడ ప్రభువు చూచినప్పుడు అక్కడ మనకి కిరీటాలు ఇస్తాడు. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు. 1000 ఏండ్ల పరిపాలనలో ధవళ సింహాసనం ఎదుట తీర్పు. అక్కడ అవిశ్వాసులకు తీర్పు. వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన దేవుని కుమారుడిగా విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడి జీవిస్తారో అలాంటి వారందరూ కూడా ఆ ఆధ్యాత్మిక మరణాన్ని తప్పించుకొని, ఆ శాశ్వతమైనటువంటి మరణాన్ని తప్పించుకొని దేవునితోటి నిత్య జీవంలో ఉంటారు. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనంలో అంటాడు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము కానీ దాని అంతము నిత్య జీవం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రియులారా, మనం ఆ శాశ్వతమైనటువంటి మరణాన్ని, రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం జీవించాలి. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకుంటున్నాడో అలాగే మనము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాం. ప్రియులారా, దేవుని ఎదుట మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఎవరికి వాళ్ళమే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తన పాపస్థితిని గ్రహించి దేవుని వైపు తిరిగినప్పుడు ఆధ్యాత్మిక మరణం నుండి మేల్కొల్పబడి శాశ్వతమైనటువంటి మరణాన్ని తప్పించుకున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద నిరీక్షణ ఉంచితే, దేవుని అధికారానికి లోబడితే, దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే నువ్వు ఎంత మాత్రం కూడా ఆధ్యాత్మిక మరణంలోనికి వెళ్ళక నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యం కొరకు వందనాలు నాయనా. తండ్రి, ఎంత ప్రేమ కలిగినటువంటి రక్షకుడు ప్రభువా, మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. మీ ప్రేమ అమోఘమైనది, అద్భుతమైనది, మా జ్ఞానమునకు మించినది, మా ఊహకు అందని ప్రేమతో మీరు ప్రేమించారు నాయన. ఇంత ప్రేమ కలిగినటువంటి రక్షకుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకొని బహుదీనులంగా నీ వాక్యంలో నిలిచి జీవించులాగున నీ గొప్ప కృప దయచేయండి నాయన. తండ్రి, ఇక్కడ చేరినటువంటి మా ప్రియులను మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి, బలపరచండి నాయన. తండ్రి, ఎంతోమంది ఎన్నో అవసరతల్లో ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతకు తగిన రీతిగా తగిన సమయంలో స్పందించేటువంటి దేవునిగా ఉన్నందుకు మీకే వందనాలు నాయన. తండ్రి, తర్వాత నాయన ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఇవ్వాల్సినటువంటి మీ దాసులు పీటర్సన్ గారిని మీరు బలపరిచి వాడుకోనండి ప్రభువా నాయన.